హాయ్ లా చదవాలి లాయర్ అవ్వాలి అని కలలు కంటున్నారా? ముఖ్యంగా 2026ని టార్గెట్ చేశారా? అయితే ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే తెలంగాణ లా ఎంట్రన్స్ పరీక్షల అఫీషియల్ షెడ్యూల్ వచ్చేసింది. సో ఇక ఆలస్యం చేయకుండా ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం రండి. చూడండి, తెలంగాణలో లా చదవాలి అనేది చాలామందికి ఒక పెద్ద డ్రీమ్. అది కేవలం ఒక కల కాదు, ఒక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు వేసే మొదటి అడుగు, ఫస్ట్ స్టెప్ ఇదే ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్. సో మన కలల్ని నిజం చేసుకునే జర్నీలో ఇదొక చాలా ఇంపార్టెంట్ మైల్స్టోన్ అన్నమాట. ఎస్, మీరు విన్నది అక్షరాలా నిజం. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న 2026 ఎగ్జామ్స్ కంప్లీట్ షెడ్యూల్ ఫైనల్లీ మన చేతిలో ఉంది. ఇక పక్కాగా ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయని టైం వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. కానీ ఒక్క నిమిషం, ఈ ఇన్ఫర్మేషన్ అంతా జెన్యునేనా? దీనికి సోర్స్ ఏంటి అనే డౌట్ రావచ్చు. ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకుని ముందుకెళ్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తోంది చూసారా, ఇదే అసలైన ఆధారం. ఇది TGLAWCET అండ్ PGLAWCET 2026 టెస్ట్ కమిటీ రిలీజ్ చేసిన అఫీషియల్ ప్రెస్ నోట్. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్లు ఈ మీటింగ్ కండక్ట్ చేశాక ఈ ప్రకటన ఇచ్చారు. అంటే మనమిప్పుడు చెప్పుకోబోయే ప్రతి ఒక్క డీటెయిల్ డైరెక్ట్గా ఈ ప్రెస్ నోట్ నుంచే తీసుకున్నది. సో ఇది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్, నో డౌట్స్. సరే, కొంతమందికి ఈ లా సెట్, పీజీఎల్ సెట్ అనేవి కొంచెం కొత్తగా అనిపించొచ్చు. ఫస్ట్ టైం వింటుండొచ్చు. అస్సలు టెన్షన్ పడద్దు. అసలు ఈ ఎంట్రన్స్ టెస్ట్లు ఏంటి, ఎందుకు రాస్తారు అనేదిప్పుడు సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. ఇవి చాలా సింపుల్ అండి. తెలంగాణ స్టేట్ లెవెల్లో లా కోర్సుల కోసం పెట్టే కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు. అంటే 3 ఇయర్ LLB, 5 ఇయర్ LLB, అలాగే పీజీలో LLM కోర్సులో అడ్మిషన్స్ కోసం ఈ ఎగ్జామ్స్ రాయాలి. చెప్పాలంటే లా కెరియర్కి ఇదే మెయిన్ గేట్వే అన్నమాట. ఓకే, ఇప్పటివరకు బేసిక్స్ చూసా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కొచ్చేసా. క్యాలెండర్లు ఓపెన్ చేయండి, ఫోన్లో రిమైండర్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే అప్లికేషన్ డేట్స్ని అస్సలు మిస్ అవ్వకూడదు. అవును, ఈ డేట్స్ అనేవి జస్ట్ నంబర్స్ కాదు, ఇవి మన కెరియర్కి సంబంధించిన మైల్ స్టోన్స్. ఈ టైంలైన్ని కరెక్ట్గా ఫాలో అయితే సగం పని అయిపోయినట్టే. ప్లానింగ్ చాలా ఈజీ అవుతుంది. సరే, ఈ టైం లైన్ను ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడంటే ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం. ఆ తర్వాత టీక్ 2 రోజులకు అంటే ఫిబ్రవరి 10 మంగళవారం నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక వితౌట్ లేట్ ఫీ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 1 బుధవారం. ఇది చాలా ఇంపార్టెంట్ డేట్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ డేట్ మిస్ అయినా పర్లేదు, మే 13 వరకు లేట్ ఫీతో అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. రైట్, అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అసలైన స్టెప్, ఎగ్జామ్ డే. ఆ రోజెలా ఉంటుంది, ఏంటి సంగతులు ఇప్పుడు చూద్దాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎగ్జామ్ ఆఫ్లైన్ కాదు, పెన్ అండ్ పేపర్ కాదు. ఇది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే CBT. ఇంకో విషయమేంటంటే అన్ని కోర్సులకి ఎగ్జామ్ ఒకే రోజున ఉంటుంది. సో ఆ ఒక్కరోజు మన ఫోకస్ అంతా ఎగ్జామ్ మీదే ఉండాలి. మరి ఆ ఇంపార్టెంట్ డేట్ ఏంటి? అదే మే 18, 2026 సోమవారం. ఈ డేట్ని మీ క్యాలెండర్లో పెద్దగా రెడింగ్తో సర్కిల్ చేసి పెట్టుకోండి. ఇక ఎగ్జామ్ టైమింగ్స్, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, 3 ఇయర్ LLBకి 2 సెషన్స్ ఉన్నాయి. ఒకటి మార్నింగ్ 9:30 నుంచి 11 గంటల వరకు, ఇంకొకటి ఆఫ్టర్నూన్ 12:30 నుంచి 2 గంటల వరకు. కానీ 5 ఇయర్ LLB ఇంకా LLM కోర్సులకు మాత్రం ఒకే సెషన్, అది కూడా ఈవినింగ్ 4 గంటల నుంచి 5:30 వరకు. సో అప్లై చేసిన కోర్సు బట్టి తమకు ఏ టైంలో ఎగ్జామ్ ఉందో డబుల్ చెక్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకే, డేట్స్ తెలిసాయి, టైమింగ్స్ తెలిసాయి. మరి పూర్తి డీటెయిల్స్ కావాలన్నా, అప్లై చేయాలన్నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. చూడండి, సిలబస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ సెంటర్స్, ఇలాంటి పూర్తి వివరాలు కావాలన్నా, అలాగే ఆన్లైన్లో అప్లై చేయాలన్నా చేయాల్సిన పని ఒక్కటే, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయడమే. ఆ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇదిగోండి, నోట్ చేసుకోండి. www.lawset.tshach.ac.in. నా సలహా ఏంటంటే ఈ వెబ్సైట్ని మీ బ్రౌజర్లో బుక్ మార్క్ చేసి పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. సో చూశారు కదా, డేట్స్ క్లియర్గా ఉన్నాయి, రోడ్ మ్యాప్ కూడా రెడీగా ఉంది.
మరి ఈ గొప్ప న్యాయవాద వృత్తిలో మొదటి అడుగు వేయడానికి అంతా సిద్ధంగా ఉన్నారా? ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్.